గెలిచి రచ్చగెలవాలనే సామెత చాలా ఫేమస్. ఇప్పుడు ఈ సామెత తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రివర్స్ అయింది. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఓ వెలుగుతున్న నేతల సొంతూర్లలో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారు. అన్ని గ్రామాలని చుట్టేసి విస్తృతంగా ప్రచారం చేసిన లీడర్లకి తమ సొంతూర్లలో మాత్రం సీన్ రివర్స్ అయింది. చాలా చోట్ల ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కాంగ్రెస్ ఓటమి పాలవటంతో నేతలు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడెక్కడ హస్తం నేతల లెక్క మారింది? సర్పంచ్ ఎన్నికల్లో పలువురు హస్తం లీడర్లకు షాక్. ఎమ్మెల్యేలు మంత్రుల సొంతూర్లలో ప్రత్యర్థి గెలుపు. తమ సొంతూర్లలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిన నేతలు. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన రెబెల్స్, బీఆర్ఎస్, బీజేపీ క్యాండిడేట్స్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ గుర్తులతో సంబంధం లేని ఎన్నికలే అయినా పార్టీ జోక్యం మాత్రం తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే పలుచోట్ల షాకింగ్ రిజల్ట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. పంచాయతీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ కు సర్పంచ్ ఎన్నికలు బేస్ అనే థాట్ తో పూర్తి ఎఫర్ట్ పెట్టారు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జిల్లాల్లో మీటింగ్లు పెట్టి ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లారు. ముఖ్య నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఫుల్ ఫోకస్ చేయడంతో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలిపి దాదాపు 65% వరకు పంచాయతీలను కైవసం చేసుకోగలిగారు. సర్పంచ్ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ కు ఇప్పుడొచ్చిన ఫలితాలు పెద్ద జోష్ ఇవ్వకపోగా కీలకమైన ఎమ్మెల్యేల సొంతూర్లలో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు ఓడిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల గ్రామాల్లో పార్టీ ఓడిపోవడంతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అప్రమత్తమై 2-3 విడతల్లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ సేమ్ ఫలితాలు రిపీట్ అయ్యాయి. రెండో విడతలో కూడా ఎమ్మెల్యేల గ్రామాలతో పాటు ముఖ్యమైన చోట్ల కాంగ్రెస్ ఓటమి పాలైంది. మొదటి విడతలో జరిగిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సొంతూరు సోమ్లా తండాలో తన మద్దతుదారుణ్ణి గెలిపించుకోలేకపోయారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి గెలిచి షాక్ ఇచ్చారు. షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య సొంత గ్రామం వీరపల్లిలో ఎమ్మెల్యే మద్దతుదారుడు ఓడిపోయారు. ఇక రెండో విడతలో కూడా సేమ్ టు సేమ్ ఎమ్మెల్యేల సొంతూర్లలో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారు. రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సొంత గ్రామం షాబాద్ మండలం గొల్లూరుగూడలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓటమి పాలయ్యారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మద్దతుదారులు ఓడిపోయారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంతూరు తొర్రూరు మండలం చెర్లపాలెం పంచాయతీలో కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ గెలిచాడు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుడికి షాక్ ఇచ్చారు ప్రజలు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరు దమగ్నాపూర్లో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలిచాడు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి స్వంత గ్రామం ధన్వాడలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓడిపోగా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామం మాసానిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక సూర్యాపేట జిల్లాలో మరో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఎన్నికల బరిలో దిగిన వ్యక్తి ఓడిపోవడం చర్చనీయాంశమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత తీపి, కొంత చేదులా ఫలితాలు వచ్చాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామన్న ఆనందం ఒకవైపు, అనుకున్నట్లుగా వార్ వన్ సైడ్ కాలేదని ఎమ్మెల్యేల సొంతూర్లలో కూడా పార్టీ మద్దతుదారులు గెలవలేదన్న బాధ ఇంకోవైపు వెంటాడుతోందట. ఇక మూడో విడతలోనైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా మిగతా నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారట. థర్డ్ ఫేజ్ ఎన్నికలున్న గ్రామాల్లో నేతలు తమ అభ్యర్థులను గెలిపించుకుంటారో లేదో చూడాలి మరి.